నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లిమర్లకి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా అందిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎన్ రామసుందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారికంగా చూపించిన లెక్కలకు వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకు చెందిన సంస్థలో పనిచేసి మానేసిన ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల ఇచ్చే జీతం కాకుండా అదనంగా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు నగదు జమ అయ్యేది. తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి వెనక్కి తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అండ్ లోకం మాధవికి సంబంధించి ఆ మనీ ఎక్కడి నుండి ఇటు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లోకం మాధవి ఎవరైతే ఉన్నారో నెల్లిమర్ల ఎమ్మెల్యే, ఆమె మనీ లాండరింగ్, ఎన్నికల సమయంలో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు విజయనగరం జిల్లాలో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈమె ఎన్నికల సమయంలో ఆమెకు సంబంధించినటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారుగా ఒక 300 మంది ఉద్యోగుల ఖాతాల్లో వాళ్ళ శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా ఒక 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు జమ చేశారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు అకౌంట్స్ లో జమ చేసి ఆ తర్వాత లోకం మాదిరికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బై హ్యాండ్ తీసుకుని ఆ డబ్బుల్ని ఎన్నికల సమయంలో వినియోగించారు, ఓటర్లను కొనుగోలు చేశారు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. అయితే గతంలో ఆ కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఈ కొన్ని డీటెయిల్స్ తో సహా, ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి గత నెల 26వ తేదీన మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు ఇంకొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ పరిశీలించిన ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ కి దీనిపైన సమగ్ర నివేదిక అందించాలి, దీనిపైన పరిశీలన చేయాలి, ఏం జరిగింది, ఇది ఎంతవరకు నిజం అనేది ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దీనిపైన పరిశీలన చేయాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్ప షణ్ముఖ్, ఫర్దర్ గా జనసేన పార్టీకి సంబంధించి ఇటు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలనుకోవచ్చు. రీసెంట్ గా జనసేనకు సంబంధించిన చాలా మంది క్యాండిడేట్స్ కి సంబంధించి ఏదో ఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ దీనిపై ఏమైనా స్పందిస్తారనుకోవాలా? పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పేసి చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇవి ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక ఆరోపణలుగా మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటికిప్పుడైతే మాత్రం స్పందించే పరిస్థితి అయితే మాత్రం కనిపించదు. కానీ జిల్లా కలెక్టర్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎవరైనా ఒక కమిటీని వేసి దాన్ని పరిశీలించిన తర్వాత ఏమైనా ఆరోపణలు నిజమని తెలిసిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి సైలెంట్ గా ఉంటే మాత్రం ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. షణ్ముఖ్, ఫర్దర్ గా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవిడ ఎలాంటి కమెంట్ చేశారు? ఆవిడ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలండి? ఏమైనా ఇటు ఇన్వెస్టిగేషన్ సైతం చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఆమె అయితే మాత్రం ఎలాంటి ఇంతవరకు ఎలాగూ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు కావచ్చు, లేదంటే కలెక్టర్ ఒక కమిటీని వేసి ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, ఏం జరిగింది, ఆ వ్యక్తి విజయ్ అనే వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు నిజమేంతా ముందుగా అతన్ని క్వశ్చన్ చేయాలి, అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు ఉద్యోగులు మిగతా 300 మంది ఉద్యోగులు అంటున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లో నిజంగానే అమౌంట్ పడితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని వాళ్ళందరినీ పరిశీలించగలరు. ఖచ్చితంగా అయితే మాత్రం ఇది నిజంగా ఒక ఈజీ ఎలక్షన్ సమయంలో ఈజీ ప్రాసెస్ అని కనిపిస్తుంది. ఎందుకంటే 300 మంది అకౌంట్స్ లో 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు అంటే తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు మనం వేసుకున్నా కానీ 4 నెలల పాటు వేస్తే సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈజీగా పంపిణీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇలా నిజంగానే చేశారా ఏంటి అనేది పరిశీలించిన తర్వాత ఆమె ఎలా, అది నిజమని తేలిన తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. థాంక్యూ షణ్ముఖ్.